ఏ ప్రాణి అయినా సరే అంటే ఎవరమైనా మనుషులమైనా పక్షులైనా జంతువులైనా ఎవరైనా ఆనందంగా ఉండేటువంటి ఆ టైం ఒకటి ఉంది. దాన్ని సహజానందం అంటారు. ఏంటో తెలుసా? ఆ సహజానంద స్థితి నిద్రేనబ్బా, అంతకంటే వేరే ఏం లేదు. చూడండి, నిద్ర పట్టే వాళ్ళంటే ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతారు. నిద్ర పట్టని వాళ్ళని అడగండి, ఆ నిద్ర కోసం ఎంత ఇబ్బంది పడతారు. అంటే ఎందుకు నిద్రకు అంత ఆనందం? అంటే ఏకాగ్రతంగా ఉంటుంది మన మనస్సు. ఏకాగ్రంగా ఉంటుంది మన మనస్సు అంటే పరి విధాల వెళ్ళదు. అంటే ఒకే దాని మీద పెట్టుకొని ఉంటుంది. నిజం చెప్పాలంటే అసలు మనసు ఉండనే ఉండదు. అంటే ఏంటి, మనం బతికే ఉంటాము, అయినా మన మనసు పని చెయ్యని స్థితి నిద్రావస్థ అనమాట. అందుకని ఆ నిద్రకి అంత విలువ. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఇప్పుడు అందుకే చెప్తున్నారు కదా, ఎప్పుడు మరి మనం డే టైంలో కూడా హ్యాపీగా ఉండాలంటే ఎట్లా? నీకు ఏ పని అయితే ఇష్టమైతే ఆ పనిలో నిమగ్నమైనాము అంటే ఆనందంగా ఉంటాము. అందుకని ఇంకా ముందుకెళ్తే ఏంటి, ఏ పని చేస్తుంటే ఆ పనిలో ఆనందంగా ఉంటాం. ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఆనందంగా ఉంటాం.